ప్రభువా నా నీతిని బట్టి నేను న్యాయం తీర్చలేను, నా నీతిని బట్టి అయితే నేను ప్రజలను పాలించలేను, నా నీతిని బట్టి అయితే ఇదిగో నువ్వేనా నీతిమంతుడు అని ప్రజలు నన్ను ప్రశ్నిస్తారేమో, అందుకు నా నీతి కాదు ప్రభువా, నీ నీతిని నాకు ధరింపచేయి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజకుమారునికి నీ నీతిని తెలియజేయి ప్రభువా, నీ నీతిని బట్టి నేనేం చేస్తానో తెలుసా, న్యాయ విధులను న్యాయాన్ని నేను తీరుస్తాను. అప్పుడు అతని యొక్క దినములలో ప్రజలు ఎలా ఉంటారో తెలుసా, నీతిమంతులుగా ఉంటూ వారు వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే రాజు నీతిమంతుడైతే రాజుని బట్టి ప్రజలకు కూడా ఏమొస్తుందట, నీతి వస్తుంది. అందుకే అంటున్నాడు అక్కడ, నేను నీతిమంతుడిగా ఉంటే ప్రభువా, నీ నీతిని నేను కలిగి ఉంటే ప్రజలు కూడా ఏమవుతారు, నీతిమంతులుగా ఉంటారు. అప్పుడు వారి నీతిని బట్టి వారు ఏం చేయబడతారట, వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ యొక్క సొలొమోను దేవుని యొక్క నీతిని కోరుకుంటున్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే ప్రియులరా, ఒకసారి చూడండి 19వ వచనంలో 71వ కీర్తన 19వ వచనం. దేవా నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి నీతి ఉన్నతమైనది? నీతిమంతులు ఎందుకు వర్ధిల్లుతారు అని అంటే, దేవుని నీతి కలిగిన వాళ్ళు. ఎవరి సొంత నీతిని బట్టి వాళ్ళు ఏమి వర్ధిల్లలేరు, కానీ దేవుని నీతి ఎంత ఉన్నతమైనదట, ఆకాశమంతా ఉన్నతమైనది. ఆ దేవుని నీతిని కలిగిన వారు, దేవుని నీతిని పొందుకున్న వారు, దేవుని నీతిలో ఉన్నవారట ఏం చేయబడతారు అని వాక్యం చెప్తుందనంటే వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.